రియల్లీ సారీ, సారీ నాన్న అని చెప్తూ ముగ్గురు అమ్మాయిలు సుమారుగా ఒక్కొక్కరికి 14, 12, 11 సంవత్సరాల వయసున్నటువంటి ముగ్గురు అమ్మాయిలు కూడా వీళ్ళు ఈ మాటలు చెప్తూ కూడా డైరీలో రాసుకున్నటువంటి పేజీల అక్షరాలు. అంతేకాకుండా ఇంకా రాశారు. అందులో ఏమని రాశారంటే, ఈ పేజీలు చివరి వరకు చదవండి. చివరి వరకు చదవండి. ఎక్కడ కూడా విడిచిపెట్టదు. పూర్తిగా చదవండి అని చెప్తూ లాస్ట్‌లో రియల్లీ సారీ, సారీ నాన్న అని రాసి ముగ్గురు పిల్లలు కూడా 9వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకొని చనిపోయారు. అయ్యో! సూసైడ్ హత్యలు చాలా చోట్ల జరుగుతుంటాయి కదండీ! ఇందులో అంతగా మాట్లాడుకోవడానికి ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడ అసలు విషయం ఉంది. ఈ ముగ్గురు పిల్లలు కూడా ఆన్‌లైన్ గేమ్స్‌కి ఎడిక్ట్ అయిపోయి పూర్తిగా తమ యొక్క భవిష్యత్తుని అర్ధాంతరంగా ముగించేసుకున్నారు. కట్ చేస్తే ఈ విషయం గజియాబాద్‌లో ఉన్నటువంటి ఒక ఒక ఏరియాలో జరిగింది. అక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి సుమారుగా ఒక 15 ఫ్లోర్లు ఉన్నటువంటి అంతస్తులో 9వ ఫ్లోర్‌లో చేతన్ కుమార్ ఉన్నటువంటి కుటుంబం నివసిస్తుంది. ఈయనకి ఇద్దరు భార్యలకు సుమారుగా 4 ఆడపిల్లలు ఉన్నారు. అందులో ముగ్గురు అమ్మాయిలు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అమ్మాయిలే. వీళ్ళు ముందు వరుసగా నిషిగా, ప్రాచి, పాకి ఈ ముగ్గురు అమ్మాయిలు ఏంటంటే స్కూల్‌కి వెళ్లకుండా కరోనా టైంలో వీరికి ఆన్లైన్‌లో ఎడ్యుకేషన్ ఉన్నటువంటి సిస్టమ్ మీద వాళ్ళ ఫాదర్ ఫోన్లు ఇవ్వడం, ఆ ఫోన్స్ మీద ఎడిక్ట్ అయిపోయి ఎలా అయిపోయారంటే పూర్తిగా కొరియన్ గేమ్స్‌కి అలవాటైపోయారు. ఈ కొరియన్ గేమ్స్‌లో రకరకాల టాస్క్‌లు ఉంటాయి. ఆ రకరకాల టాస్క్‌లు చేస్తుంటే అందులో ఈ రెండో అమ్మాయినటువంటి ప్రాచి ఆ టాస్క్‌లని కంప్లీట్ చేస్తూ ఇద్దరు సిస్టర్స్‌ని కూడా మాట్లాడుతూ ఇలా పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారు. స్కూల్‌కి కూడా వెళ్ళడం మానేసేసారు. హోంవర్క్‌లు లేవు, స్కూల్ లేవు. అనేక సార్లు పేరెంట్స్ కూడా మందలించారు. కానీ పేరెంట్స్ హడావుడి ఏంటి? పొద్దున్న లేవాలి, బిజినెస్లు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ హడావుడి ఇవి చూసుకుంటున్నారు. పిల్లల్ని మందలించారు. సర్లే ఏముంది కొద్ది రోజులు పోతే ఎలాగో మ్యారేజ్ చేసి పంపించేస్తాం కదా అని అనుకుని సరే స్కూల్‌కి వెళ్ళకపోతే ఇంట్లోనే కూర్చొని చదువుకోవచ్చు కదా అని చెప్పి కాస్త పిల్లల మీద శ్రద్ధ పెట్టడం మానేశారు. అది వాళ్ళు చేసిన తప్పు. దానికి భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఆ భారీ మూల్యం ఏంటి? ముగ్గురు ప్రాణాలు. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రికి కనువిప్పు. తమ పిల్లలు ఏం చేస్తున్నారో కేవలం మొబైల్ ఇచ్చేసి వాళ్ళకి ఎడిక్ట్ చేయడం కాకుండా పిల్లల మీద ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది.